వాలంటీర్ల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ఏపీ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. జిల్లా కన్వీనర్ రవీంద్ర, కో కన్వీనర్లు మోహన్, ఆదిత్య, కుమారి, దేవీల నేతృత్వంలో ఈ ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం మున్సిపల్ కమిషనర్ నల్లనయ్యకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో 2,60,000 మంది వాలంటీర్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు, వాలంటీర్లందరికీ న్యాయం చేస్తారని ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నో రాజకీయ ఒత్తిళ్లకు గురిచేసినా కూటమి ప్రభుత్వం గెలుపు కోసం కృషి చేశారని, వాలంటీర్ల ఆశల్లో నీళ్లు జల్లకుండా వారి ఆవేదన అర్థం చేసుకుని ఉద్యోగాల్లో కొనసాగించాలని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ కోరారు. వాలంటీర్ల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ఏపీ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 2019లో సచివాలయ వ్యవస్థ కంటే ముందుగానే వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతీ యువకులకు వాలంటీర్లుగా నియమించి వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను కార్యక్రమాలను ప్రజల వద్దకు చేరవేయడంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా సేవలు చేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటి వరకు అమలు చేయకపోవడం వలన వాలంటీర్ల ఆవేదన చెందుతున్నారని ఈ సందర్భంగా అశోక్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా అధ్యక్షుడు ఎస్ రంగరాజు, జిల్లా కార్యదర్శి డేగల అప్పలరాజు, క్లాప్ వెహికల్ డ్రైవర్లు యూనియన్ జిల్లా అధ్యక్షుడు పొడుగు రామకృష్ణ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జె కామేష్, తుపాకల శ్రీను, విజయనగరంలోని 60 సచివాలయాల వాలంటీర్లు పాల్గొన్నారు. ఇందులో ఈ వ్యవస్థలో చాలా ఎక్కువ మంది లేడీస్ ఉన్నారు, చాలా పేదవాళ్ళు కూడా ఉన్నారు. మేము ప్రభుత్వానికి పనిచేసాం తప్ప పార్టీకి పని చేయలేదండి. ఏ పార్టీని ఉద్దేశించి మేము పని చేయలేదు, ప్రభుత్వానికి ప్రజలకు మేము పనిచేసాము. అందువల్ల ఏంటంటే ఈ కార్యక్రమంలో ఈ వాలంటరీ వ్యవస్థలో చాలామంది లేడీస్ కుటుంబాలతో ఉన్నారు, పేదలు నిరుపేదలు కూడాను. ఇప్పుడు మాకు నెలలు బట్టి జీతాలు అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేయలేదు. మమ్మల్ని ఏమనంటే మీకు రెన్యువల్ చేయలేదు అని అంటున్నారు. రెన్యువల్ చేయకుండా మాకు ఇన్ని నెలల జీతం ఎలా పడింది. మాకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే మాకు శాలరీస్ పడలేదు. 2023 నుంచి మీకు రెన్యువల్ చేయలేదు అని అన్నారు. రెన్యువల్ చేయకుండా ఏ ప్రభుత్వ సంస్థల నుంచి జీతాలు అనేవి రావు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో 2,65,000 మంది వాలంటీర్స్ వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. రేపు 10వ తారీఖు జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో వీళ్ళకి మంచి శుభవార్తని దసరా సందర్భంగా శుభవార్త ఇస్తారని ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఖచ్చితంగా నిర్ణయాలు చేయాలని ఈవేళ విజయనగరం మున్సిపల్ కమిషనర్ కార్యాలయం దగ్గర వినతి పత్రం ఇచ్చి ధర్నా ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఈవేళ వాలంటీర్లని ఏదో ఒక రాజకీయ పార్టీకి గతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీకి ఒత్తాసుగా పలికారు, వాళ్ళకి సేవలు చేశారేమో, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే వేసుకున్నారు కాబట్టి వాళ్ళెవరూ మాకు అక్కర్లేదనేటువంటి రాజకీయ కక్షలు ఇప్పుడున్నటువంటి వాలంటీర్ల పైన దయచేసి మీరు ఎవరు చేయకండి. వీళ్ళని ఉద్యోగులుగా గుర్తించండి. ప్రజలకు సేవలు అందించారు.